సరే అయిపోయినది. ఎన్నో కారణాల వల్ల ఎస్పెషలీ ముస్లిమ్స్ వన్ సైడ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి బీజేపీ నేవర్ అండ్ లిస్ట్ కూడా ఉన్నది మా దగ్గర. అయితే దానివల్ల ఓటింగ్ కన్సాలిడేట్ అయినందుకు డెఫినెట్లీ మా మీద ఎఫెక్ట్ పడ్డది. ఆ ఓట్ స్ప్లిట్ కాలేదు. ముస్లిమ్స్ ఈ దాదా 100% కాంగ్రెస్ కనేషన్, అక్కడ 100% బీఆర్ఎస్ కనేషన్. అయితే దీనివల్ల ఎన్నో కారణాల వల్ల మేము ఓడిపోయినాం. అయినా కూడా మేము ఇది చాలా మంచి పొలిటికల్ సిచ్యుయేషన్ ఉన్నాం. మేమున్న వాతావరణం చాలా మంచిగా రేపు ఎలక్షన్స్ కొట్లాడుతుందుకు. ఎందుకంటే 2-3 కారణాలు. ఒకటేమో మొత్తం నార్త్ ఇండియాలో అసలు ఛత్తీస్గఢ్లో అసలే గెలవదని బీజేపీ, మధ్యప్రదేశ్ అసలే గెలవదు, ఏమో ఇంతో అంత ఛాన్స్ ఉంటే రాజస్థాన్ 3 రాష్ట్రాలలో గెలుచుకున్నది. అటు మిజోరాంలో కూడా మంచి రిజల్ట్సే వచ్చినాయి, తెలంగాణలో కూడా మంచి రిజల్ట్సే 7-14%. సో ఇది మంచి పరిణామాలు నెక్స్ట్ వచ్చే ఎన్నికల. బట్ అదే కాక ఇక్కడ లోకల్ ఇష్యూస్ చూస్తే పోయిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఖజానా ఖాళీ చేసింది. ఓకే, ఖజానా ఖాళీ చేసుడే కాక అప్పులు తీసుకొని అప్పులు కూడా ఖతం చేసేసింది. ఇప్పుడు అప్పులు కట్టే టైం వచ్చింది. కాళేశ్వరంనే 13,500, అన్ని అప్పులు 25,000 కోట్లు కట్టాలి ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు కట్టే టైం వచ్చింది. వేరే అన్నిట్లో కూడా ఎలక్ట్రిసిటీలో C- ర్యాంకింగ్. కాళేశ్వరంకి 1 పైసా ఇయ్యరు. దేనికి 1 పైసా కొత్త లోన్స్ తీసుకొచ్చడం చాలా కష్టం. అటువంటి అయితే వీళ్ళు అమలు చేయగని పాత పథకాలే చక్కగా అమలు చేస్తలేరు. చేసే డబ్బులు లేవు. కేసీఆర్ దగ్గర లేకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం లేదు. అది కాక వీళ్ళు కొత్త గ్యారంటీస్ ఇచ్చిండ్రు. సో తప్పనిసరి వీళ్ళు పరిస్థితి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి వీళ్ళు అమలు చేయగలిగారు. ఇది ఇప్పుడు వారం నడిచింది, 2 వారాలు నడిచింది. తర్వాత 1 మంత్ అయినాక శాలరీస్ లేట్ వచ్చడం వల్ల పెడుతుంది, కరెంట్ కోతలు ఉంటుండొచ్చు, ఏమన్నా ఉంటుండొచ్చు, రావద్దని. అండ్ తప్పనిసరిగా వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరోజు కరెంట్ పోయిందనుకో, టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఒక్కరోజు కరెంట్ పోతే 300 కోట్లు ఖర్చు పెడతాడు సీఎం కొడుకు, పెట్టి రాష్ట్రం మొత్తము ధర్నాలు చేపిస్తాడు. ఒక్క వారము జీతాలు లేట్ అయితే ఇంకో 500 కోట్లు వేసి రాస్తారోకో చేపిస్తారు. రుణమాఫీ ఏందని ప్రతి మండల ధర్నా చేపిస్తారు. అయితే ఈ సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు. అయితే ఈ సిచ్యువేషన్లో బీఆర్ఎస్ వీక్ ఉన్నది, కాంగ్రెస్ వీక్ ఉన్నది. మేము అన్నిట్లా కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్నాము. మేము ఇదంతా చూస్తున్నాము, గమనిస్తున్నాము. అండ్ మేము తప్పనిసరి కాంగ్రెస్ గవర్నమెంట్కు సపోర్ట్ ఇస్తుంది కేంద్రము. ఓకే, సపోర్ట్ లేనిది వీళ్ళు నడపలేరు, కరెంట్ నడపలేరు కాంగ్రెస్ గవర్నమెంట్, లేకుంటే కాళేశ్వరం మంచిగా చేయలేరు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సపోర్ట్ తీసుకుంటాం.